సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ వచ్చేసాం. పోయినసారి మీరు చాలా సపోర్ట్ చేశారు. నేను అప్లోడ్ చేసిన 2 గంటలకే 86 మంది వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే ఒక కామెంట్ వచ్చింది, హాయ్ అన్న అని. థ్యాంక్ యూ ఫర్ కామెంట్ గైస్. మీరు ఇట్లనే కామెంట్ చేయండి. అలాగే 3 లైక్లు అయితే వచ్చాయి. పర్లేదు, ఆ లైక్లు నాకు చాలా ఎక్కువ గైస్. మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా ఎక్కువ. యాక్చువల్లీ నేను ఈ డైలీ స్టిక్ చాలా కంప్లీట్ చేసిన. సో యాక్చువల్లీ నేను రికార్డింగ్ చేసిన గైస్. యాక్చువల్లీ రికార్డింగ్ నేను మార్నింగ్ చేసిన. అయితే ఇది నా వరస్ట్ డే ఎవర్ గైస్. నిజంగా నా వరస్ట్ డే ఎవర్. ఎందుకంటే ఇదంతా నా గేమ్ ప్లే కాదు, కానీ నా రికార్డింగ్ వల్ల అవుతుంది గైస్. ఎందుకంటే నాది 8 GB ర్యామ్ ఫోన్, కానీ నా ఫోన్ ఆల్రెడీ నిండిపోయింది, నా గ్లాస్ పలిగిపోయింది. అలాగే దీనికి ఎలాంటి స్టోరేజ్ లేదు. దీంట్లో అంత ర్యామ్ ఉన్న 128 GB స్టోరేజ్ ఉన్నా కూడా స్టోరేజ్ ఆల్మోస్ట్ 100% అనేది అయిపోయింది. నేను ఇవాళ ఏమనుకున్నా, సోలో వర్సెస్ స్క్వాడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే సోలో అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది, మనం గెలవలే కానీ ఈజీగానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. యాక్చువల్లీ నేను సోలోగా ఆడినప్పుడు, అంటే వితౌట్ రికార్డింగ్ ఆడినప్పుడు అయితే ఖచ్చితంగా వచ్చేది. కానీ ఈరోజు ఏమో కానీ మీరే చూడండి గైస్, మీరే చూడండి. సో నేనైతే ఆల్రెడీ దిగేసిన, అది కూడా ఫ్యాక్టరీ సేవ్. సో దిగేసిన UMP దొరికింది. అక్కడ ఆల్రెడీ ఒకడు వచ్చింది వూకాంగ్ వేసుకొని. కరెక్ట్ టైంలో వేసింది నాకు. వారు ఇంకా కొత్త నన్ను రికాల్ అయింది, కానీ నేను 2 సార్లు రికాల్ అయింది గైస్. నేను అట్లనే నొక్కి పట్టుకునేరా నోబ్ లాగా. కానీ అని నోబ్ ఆడ అసలు నా రికార్డింగ్, నా ల్యాగ్ వచ్చేసి నా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది గైస్. నిజం చెప్పాలంటే ఈ ఫోన్లో నాకు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందుకే నేను మళ్ళీ మూసుకొని మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేసిన. అప్పుడు ఏమైనా మీరు మళ్ళీ చూడండి. ఈసారి నేను కలారిలో దిగిన, కలారి మ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ నేను దిగిన. ఇది యాక్చువల్లీ నాకు అంత ఫేర్ అనిపించలే. సో వచ్చిన రాగానే ఇక లూట్ ఎత్తడం స్టార్ట్ చేసిన. యాక్చువల్ చాలా ల్యాగ్ అవుతుంది. మీరు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు. మీరు చాలా ల్యాగ్ అయితే నేను వెనకాల నుంచి కొట్టేసిండు. నేను కొడదాం అనుకున్నా కానీ కొట్టేసిండు. ఇది చాలా సిల్లీగా ఉంది గైస్. ఇది ఇంత సిల్లీగా 2 సార్లు మరీ ఇంత ఘోరంగా ఎవరైనా ఓడిపోతారు గైస్. నిజంగా చెప్పండి, ఇంత ఘోరంగా ఓడిపోతారు ఎవరైనా. నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. అప్పుడు మీరు మళ్ళీ చూడండి. ఈసారి నాకు బెరమూర్ వచ్చింది. నేను పోర్చినాకలో దిగుదామని ప్లాన్ చేసిన. అట్లనే ప్లాన్ తగ్గట్టే పోర్చినాకైతే వెళ్ళిన. ఈ మ్యాచ్ అయితే నేను కొంచెం బాగా ఆడినా అని నేను అనుకుంటున్నా. నేను బాగా ఆడరు కాదు, ఈ ల్యాగ్లో కూడా చాలా కష్టంగా ఆడినా గైస్. నిజంగా నాకు ఈ మధ్య ల్యాగ్ ఎక్కువైపోయింది. అందుకే నేను అయితే 1 ట్యాప్స్ లేకపోతే అవే ఆడుతున్నాను. కానీ సోలో వచ్చే స్కోర్ అయితే కష్టమేమో, కానీ ల్యాగ్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. నేను సోలో ఎప్పుడైనా ఆడతా, కానీ మీకు రికార్డ్ చేసి చూపించాలంటే చాలా కష్టం. మళ్ళీ ఇంత ల్యాగ్లా నేను సోలో కావాలంటే ఒక బోయాకి వచ్చి చూపిస్తా, కానీ నేను మీకు చూపించాలి ఎట్లా నేను ఆడినా, ఎట్లా రికార్డ్ చేయాలని. దానికి మళ్ళీ నేను ఈ ప్రీవ్యూ పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఒకడు వచ్చిండు, వానికి ఒక హెడ్ 18 వద్దది. తర్వాత వెళ్ళిన వానికి రష్ చేసిన, తాకలే, అక్కడ ల్యాగ్ అయింది. అప్పుడు నాకు బాగా భయం వేసింది. మళ్ళీ కొట్టిన పార్షల్తో. సో వాడిని ఫుల్ కిల్ అయితే చేయడానికి పోయినా. ఫుల్ కిల్ అయితే చేసేసినా, కానీ ఇక మళ్ళీ లూత్ ఎత్తుకుతున్నా. నాకు లూత్ అనేది సరిపోతుంది. నాకు లెవెల్ 1 వేస్ట్ ఎవరు కొట్టినా చాలా తప్ప పడుతుంది నాకు. అందుకే ఇక లూత్ ఎత్తుకు మీరు ఆల్రెడీ చూసింటే నాకు ఎంత ల్యాగ్ వస్తుందో. నా రికార్డర్ కూడా అంటే తట్టుకుంటలే. నేను వాడేది X రికార్డర్ అనమాట. ఈ రికార్డర్ కూడా పనిచేస్తలే. నేను ఏం చేయాలి గైస్, ఇదే బెస్ట్ ఆప్టిమైజ్ రికార్డర్ అనమాట. ఈ రికార్డర్ కూడా పనిచేస్తలే. సో ఇక్కడ చూసుకుంటే ఒకడు వచ్చిండు అలోక్ గారు, కానీ దూకారు. తర్వాత ఎత్తికి నాకు కనబడతలే నాకు. వాడు మళ్ళీ మనకు థ్రెడనింగ్ చేస్తారు గైస్. అందుకే ఆలోక్ గారు వాని కోసం ఎత్తుకుతున్నాయి ఇక వాడు ఎక్కడ ఉన్నా అని. కానీ వాడు కనబడలేదు నాకైతే, ఎక్కడ కనబడలేదు నాకు. సో నేనైతే వెళ్ళిపోయినా. ఎక్కడికి వెళ్ళిపోయినా, మళ్ళీ లూట్ ఎత్తుకోవడానికి పోయినా. ఈసారి నా ప్లాన్ ఏమంటే మెల్లమెల్ల నా ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మ్యాక్సిమం లూట్ ఎత్తుకోవాలి. లూట్ ఎత్తుకున్న తర్వాత మనం ఎంతైనా డిఫెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆ లూట్ ఉంటుంది కదా. అందుకే నేను వెళ్ళిపోయినా. లూతిగా తీసుకుంటున్నా. నాకు కావాల్సిన గన్లు అయితే దొరుకుతాయి, ఎందుకంటే 2 ARG గన్లే వచ్చినాయి. SMG గన్ నాకు కావాలి. ARM గన్లతో నేను ఎప్పుడైనా నేను ఒక షార్ట్ లాంగ్ పెట్టుకుంటాను అనమాట. దొరకలే, ఎత్తుకుతున్నా. మీరా గురైపోయినా అయినా దొరకలే. సో ఈ మెరికిట్ అనేది మనకి బాగా యూజ్ అవుతారు కాబట్టి తీసుకున్నా.
సో ఇక్కడ వెస్ట్ ఉన్నాయి. ఇక మనీ అయితే మనం ఎప్పుడు వెండింగ్ మిషన్ స్పెండ్ చేస్తాం. ఈ వెస్ట్ తీసుకున్నా తర్వాత అంతే, మళ్ళీ ఆ ఏమో తీసుకోవాలి మనకి మళ్ళీ పెరుగుతుందని. సో మనం ఈ హౌస్కి అయితే వచ్చేసినాం. ఈ హౌస్కి వచ్చేసి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా లేదు మంచి గన్ను. సో గన్ కోసం ఎత్తుకోవడం స్టార్ట్ చేసిన. ఇక్కడ మ్యాక్స్ 7 ఉంది, నాకు తెలిసి అదే బెస్ట్ అని నేను అనుకున్నా. సో అది తీసుకున్నా. సో ఇక్కడ నాకు యాక్చువల్లీ ఇన్హేలర్లు బాగా నచ్చుతాయి అన్నమాట, ఇన్హేలర్లు తీసుకున్నా. సో ఇక్కడ మళ్ళీ ఎతికా అప్పుడు నాకు M177 దొరికింది, అది పిక్ చేసుకున్నా. మరి డిసిషన్ చేసుకున్నా రెండు ఏం తీసుకోవాలంటే మ్యాక్సిమం అందుకే అదే తీసుకున్నా, M177. సో మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళా, ఎందుకంటే మనకు ఫస్ట్ వెస్ట్ కావాలి కదా, ఫుడ్ వెస్ట్. యాక్చువల్ నేను చేసిన తప్పు ఏంటంటే ఈ టైంలోపే మనం రష్ చేయాల్సింది, ఎనిమీస్ కోసం ఎతకాల్సింది. సో ఒక ఎనిమీ వాళ్ళు నాకు దొరికారు కానీ నేను మళ్ళీ స్క్రీన్ రొటేట్ చేసేసిన. మళ్ళీ యాక్చువల్ నా ఇమోట్ బటన్ అనేది నా పక్కనే ఉంటారన్నమాట. అదే మిస్టేక్ నొక్కేసిన. ఈ ల్యాగ్లో ఏం చేస్తున్నా నాకే అర్థం కాదు, వాడు నన్నే ఫైర్ చేస్తున్నాను నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఓపెన్లో వచ్చిన వెంటనే షూట్ చేయడం మొదలుపెట్టింది షూటింగ్. సో నేను ఎలా అయినా వానజలు తప్పించుకోవాలని అనుకునే లోపు XM8 వచ్చేసింది. చాలా మంచిగాను, హెడ్ అయితే నేను బాగానే కొడతా కాబట్టి మనకి బాగా సూట్ అవుతుంది. క్లచ్ షాట్స్ అనేవి మనం ఎక్కువ కొడతాం. UMP అయితే దొరికింది. సో UMPకి నేను డిసిషన్ తీసేసుకున్నా. అప్పుడు ఇక ఎందుకు ఏమో కానీ మీదికి వెళ్ళినా, నేను అనవసరం మీదికి వెళ్ళినా. ఇక్కడ ఆల్రెడీ ఏదో ఎక్స్పోజ్ ఏదో బీకన్ అనేది వచ్చింది, నాకేం అర్థం కదా. ఈ అప్డేట్ అంటే నాకు ఏం తెలియదు కదా నిజంగా. మీరు కామెంట్ సెక్షన్కి ఖచ్చితంగా నాకు చెప్పండి ఈ అప్డేట్, ఈ ఎక్స్పోజ్ బీకన్ అంటే ఏంటి. మనమంతా ఓల్డ్ ప్లేయర్స్. ఇక్కడ అలోక్ గారు వచ్చిండు, వానైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టేయాలనుకున్నా. సో కొట్టేసిన. ఫైనలీ అలోక్ గారు చూశారు కదా, వారు రివెంజ్ కోసం ఎక్కడ వచ్చిన. అందుకే నేను ఎప్పుడు తొందరగా చంపేస్తే మనకు ట్రెజరింగ్ అనిపిస్తే. సో వీనికి 2 స్కార్లు ఉన్నాయి, అందుకే వీరు పనికి వాళ్ళనోడు అంటే సరిగ్గా కొట్టలేకపోయాడు. కొడదాం అనుకునే లోపు ఇది వాళ్ళ అద్దంగా వచ్చేసింది. వాళ్ళు ఆ లోపు షూటింగ్ చూసి దాక్కున్నారు. తర్వాత గైస్ మన ఫ్రెండ్ వచ్చింది ఇంకో వాళ్ళకు, మొత్తం హోల్ టీమ్ అంతా వచ్చిళ్ళు. సో వీనికి ఒక హెడ్ మంచిగా ఇచ్చేసిన. సో వానికి కొడదాం అనుకునే లోపు రీకాయిల్ అయినా, తర్వాత వాడు గ్లూ వాల్ వేసుకున్నారు. గ్లూ వాల్ ఇరగొడదాం అనుకున్నా కానీ అది వర్కౌట్ అయ్యేటట్లేరు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతారు, వారు మ్యాక్సిమం వెళ్ళైనా వెళ్ళిపోయింది. సో నేనైతే ఇక రష్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ హీల్ చేసుకొని రష్ చేద్దామని ఫిక్స్ అయినా. నాకు తెలియదు కదా నా ల్యాగ్ మరీ గింత అవుతారని. నా ల్యాగ్ చాలా గట్టిగా అయిపోయింది సడన్గా. ఎంత గట్టిగా అయిపోయిందంటే మీకు రికార్డింగ్లో కనవారు ఉండరు, కానీ గట్టిగా అయిపోయింది నా ల్యాగ్. మొత్తం ఫ్రేమ్ అనేది లాక్ అయిపోయింది. చూసారా గైస్ మీరు? ఫ్రేమ్ అనేది అసలు ఫ్రేమ్ కలుతలే. చూసారా? వానికి అసలు ఒక్క బుల్లెట్ కూడా ఓడిపోయాను మళ్ళీ. నాకు అప్పుడు చాలా విరక్తి వచ్చేసింది గైడ్. ఎంత విరక్తి అంటే చాలా కోపం వచ్చింది నాకైతే. కానీ ఎట్టకేలకు నేనైతే ప్లాటినం 2 అయితే వెళ్ళినా, కానీ నాకు చాలా కోపం వచ్చింది అప్పుడైతే. ఏం చేద్దాం రా అనుకున్నా. సో మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఈసారి అయితే మంచిగా పులిగత్రి అయితే వచ్చేసింది. మనం పులిగత్రి అంటే ఇక నాకు బెరమూడ్ అనేది చాలా నచ్చుతుంది, కానీ పులిగత్రి కూడా అక్కడక్కడ ఇల్లులు అయితే బాగానే ఉంటాయి మంచి కవర్ కోసం. అలానే మనం మ్యాక్సిమం ఎనిమీస్ని కూడా డిఫీట్ చేసే అంత ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. నేను మ్యాక్సిమం నాకు నచ్చని మ్యాప్ అంటే ఒక కలారి మాత్రమే. నాకు అస్సలు నచ్చదు మ్యాప్, ఎందుకో కానీ అస్సలు నచ్చదు ఆ బ్యాక్గ్రౌండ్. కానీ కలారి అనేది ఒక OG అనమాట. ఒకసారి గెరైనా తీసేశారు మ్యాప్ని, ఒక 2 నెలల వరకు తీసేసి మళ్ళీ యాడ్ చేసిన. 2 నెలలు చాలా బాధపడ్డా, ఎందుకంటే అది ఒక OG అనమాట. ఎంత హేట్ ఉన్నా కూడా ఇక అంతే. సో ఇక్కడ చూసేసరికి ఒకరు కనవద్దు, మనకు ఆల్రెడీ గన్ ఉంది. సో నేను గ్లూ వాల్ వేసుకున్నా, లేకపోతే నేను ఎప్పుడో అటాక్ అవుతుంది. సో వామో టచ్సూయి ఉంది. యాక్చువల్ టచ్సూయి ఇక నేను అప్పుడు చనిపోతా అనుకున్నా, కానీ ఇక కరెక్ట్ కనెక్ట్ అయింది ఏమో అని. కానీ మంచి గన్లు పెట్టుకున్నారు నన్ను డిఫీట్ చేయడానికి. సో వెంటనే నాకు ఏదో ఫుడ్ స్టెప్స్ వినవద్దాయి కదా. ఫుడ్ స్టెప్స్ వినబడేసరికి ఇక నేను వెంటనే పోయి ఇక వూకాంగ్ వేసుకున్నాను. అందుకే ఫుడ్ స్టెప్స్ వినవద్దే, వూకాంగ్ వేసుకున్నా. ఫుడ్ స్టెప్స్ వినవద్దాయి కాబట్టి వూకాంగ్ వేసుకున్నాను. సేమ్ నేనేం అదేం నూపుగాను కాదు అని ఫుడ్ స్టెప్స్ వినవద్దాయి అనుకో వూకాంగ్ వేసుకున్నాను. నేను చాలా ఏమో తీసుకుంటున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమో ఉండరు. సో నేను మీదకి వెళ్ళా, మొత్తం అన్ని సెట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లూర్ కావాలి కదా గైస్, ఎలాగో నేను ఎప్పుడు చెప్తా కదా నా సిద్ధాంతం ఏందో. సో లూర్ ఇక్కడ MP5 దొరికింది. సో ఈ MP5ని 3 టమ్ అంటే
అప్గ్రేడ్ చేసినాకో అంటే 3 సార్లు అప్గ్రేడ్ ఉంటుంది కదా గైస్, అది ఒకవేళ చేస్తే చాలా పవర్ఫుల్ అవుతారు. అలాగే నేను దీంతో క్లచ్లు కొడతా కదా నేనైతే 1v4 ఇట్లా క్లచ్లు కొడితే ఈ MP5 నా చేతులు ఉంటాయి, ఎందుకంటే నా బ్రహ్మాస్త్రం అనమాట. ఈ 3 టమ్ అంటే 3 అప్గ్రేడర్స్ MP5 ఉంటే నా బ్రహ్మాస్త్రం అనమాట. ఇక్కడ నాకు ఎందుకో లక్తో నాకు అన్నీ దొరికినాయి ఆల్రెడీ. నేను ఎప్పుడు మనీ స్పెండ్ చేస్తాను వెండింగ్ మిషన్ కాడ ఇలాంటి ఆర్మర్ కోసం, ఎందుకో మనీ దొరికాయి. సో తీసుకున్నా. సరే సేమ్ సిద్ధాంతం రూట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరుకుంటున్నా. సో పోయినసారి అయితే నా ఇక్కడ హార్స్ ఉన్నది అన్నమాట, ఇక్కడ హార్స్ ఉన్నది. ఈసారి హార్స్ కనబడతలే, దేనికోసం ఎత్తుకుతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనీ అయితే కలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే వెండింగ్ మిషన్కి పోదామని నేను అప్పటి నుంచి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే నాకు లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ కావాలని, కానీ అక్కడ ఆల్రెడీ లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ ఉంది. నేను ఏమనుకుంటున్నాను దాన్ని చూస్తే లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ అది తీసుకోవాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇక నేను ఫిక్స్ అయిపోయినా. సో ఇక్కడ నాకు ARG బుల్లెట్లు అయితే దొరుకుతుంది, దానికోసం ఎత్తుకుతున్నాను నేను. ఐ గెస్ నేను ఆల్రెడీ SMG బుల్లెట్లు 339 SMG బుల్లెట్లు దొరికాయి, కానీ ARG అయితే లేవు. అలాగే ఈ గన్ అంటే ఈ గన్ ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టి తీసుకున్నా, వేరే గన్ దొరికితే తీసుకునే. సో కార్ ఎక్క స్కిన్ బాగుంది గైస్, స్కిన్ ఎట్లా కామెంట్లో చెప్పండి, 10కి రేట్ చేసేయండి. సో నేనైతే నా ప్రయాణం మొదలుపెట్టా, ఎక్కడికి వెండింగ్ మిషన్ కాడికి. తర్వాత నేను బూస్టర్ వేసుకొని ఇక చాలా ఫాస్ట్గా వెళ్ళా గైస్ మళ్ళీ వెండింగ్ మిషన్ కాదంటే. మళ్ళీ ఈ జోన్ వస్తుంది ఆల్రెడీ, మనం ఎప్పుడు జోన్ పుషింగ్ అయితే చెయ్యం, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. కానీ జోన్ పుషింగ్ కూడా మంచిదే గైస్, యాక్చువల్ చెప్పాలంటే స్కిల్ ఉండాలి. నాకు ఆ స్కిల్ ఉంది, కానీ ఇక నేను అప్పుడు SKS దొరికింది గైస్. SKS అంటే గుడ్ వెపన్ యాక్చువల్ చెప్పాలంటే, కానీ నా ల్యాగ్ నన్ను ఏం చేస్తారో మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో నేను అన్నీ తీసుకున్నా. యాక్చువల్ ఇక్కడ నాకు ఈ సైట్ దొరికింది, ఈ సైట్ అనేది అంటే బెస్టే. నేనైతే ఏ మీలి వెపన్ లేకపోయినా ఇది ఒక్కతో ఉండడమైనా మంచిదే కదా గైస్. నేను తెలివి తక్కువ అయ్యి బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను, నాకు ఆల్రెడీ లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ ఉంది, మళ్ళీ నేను ఎందుకు తీసుకున్నా నాకే అర్థం కావట్లేదు. సో నేను తర్వాత రియలైజ్ అయినా, మళ్ళీ ఇట్లా మనీ తీసుకొని ఇట్లా వచ్చేటప్పుడు కింద బ్యాక్ ప్యాక్ పడిపోయి ఉంది. అప్పుడు రియలైజ్ అయ్యి ఇక చూడండి లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ కింద పడ్డది. రియలైజ్ అయ్యి ఇక నేను హెల్మెట్ తీసుకున్నాను. ఇక మనం ఏం చేస్తాం కదా రియలైజ్ అయినప్పుడు. అక్కడ బ్లూ జోన్ అయితే ఉన్నది, కానీ బ్లూ జోన్లో చాలామంది దిగుతారు గైస్. మళ్ళీ ఎందుకు మనకు తీతానే దిగలే. యాక్చువల్లీ సోలో వచ్చే స్కోర్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనీసం సోలో మోడ్లో అయినా మనకు సెకండ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఒకరు షూటింగ్ వేసుకున్నా హీల్ చేసుకున్నా కూడా అక్కడ దొరికిండు. స్కోప్ వేసి కొడితే స్కోప్ ఎక్కడికి వెళ్ళిపోయింది గైస్. మళ్ళీ నేను ఇక్కడ జాయిస్టిక్ కలిపితే అసలు నేను అసలు మూవ్ అయితే లేదా బేర్గా మూవ్ అవుతుంది. నేనైతే మరి అంత దారుణం అయితే నేను ఎక్కడ చూడలే గైస్. అప్పుడు నాకైతే మామూలు రేజ్ రాలే, మామూలు కోపం రాలే. అక్కడ ఫోన్ ఎత్తేసి అక్కనే ఉన్నా నేనైతే. ఆ కోపం వచ్చింది గైస్. పొద్దున్న 3 ర్యాంక్ మ్యాచ్లు ఇంత ఘోరంగా, అది కూడా కనీసం టాప్ 10 కూడా రాలే గైస్. టాప్ 10 కూడా రాలే. ఇట్లా ఇంత ఘోరంగా ఓడిపోయినా. అలాగే నాకు మైనస్ బొక్క పడ్డది. క్రాస్ బోనస్ ఉంది కాబట్టి సరిపోయింది. నాకైతే అప్పుడు విరక్తి వచ్చేసింది గైస్, ఇక ఆడలే. సో ఈరోజు మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాం మంచి మాంటేజ్తో. సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్. నేను రికార్డింగ్ అయితే చెక్ చేస్తాను, కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా కష్టానికి ఇవాళ గింతగానం రేజ్ అయ్యింది అనమాట. నాకైతే చాలా కోపం వచ్చింది గైస్, నిజంగా చెప్పాలంటే. నాకు కోపం వచ్చింది, కానీ ఇక నేను రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ లేటర్.